హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. ముందుగా మీకు అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. మీ టీచర్స్ ఎవరైనా మీకు టచ్లో ఉంటే కనీసం వాళ్ళకి ఒక మెసేజ్ పెట్టండి, హ్యాపీ టీచర్స్ డే అని చెప్పి వాళ్ళకి ఒక నమస్కారం సంధించండి. హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే టీచర్స్ మన జీవితంలో చాలా కీ రోల్ ప్లే చేస్తారు. వాళ్ళు చెప్పిన పాఠాలు మనకి ఎన్నో రకాలుగా మనకు గుర్తుకొస్తుంటాయి, ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. సో టీచర్స్కి ఈ రోజున వాళ్ళని తలుచుకోవడం, వీలైతే వాళ్ళకి ఒక మెసేజ్, ఏమో వాట్సాప్ మెసేజ్ కదా పెట్టడం తప్పే లేదు. నాకు ప్రాబ్లం ఏంటంటే రెండు రకాల ప్రాబ్లం. మేము చదువుకున్నప్పుడు ఉన్న టీచర్స్తో మాకు అప్పట్లో టెలిఫోన్స్ ఉండేవి కదా, అందరికీ మాకు కాంటాక్ట్ లేదు. అది కాక చాలామంది నాకు టీచర్స్ అంటే మీరు ఊహించుకోండి, వాళ్ళు చాలామంది ఈ పాటికే పైకి వెళ్ళిపోయారు. మా యూనివర్సిటీ లెక్చరర్ ఒకరు మాత్రం, ఆయన కూడా ఏజ్ ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువే ఉంటుంది. ఆయన మాత్రం నాతో ఫోన్లో టచ్లో ఉంటారు. ఆయనకి పొద్దున్నే నేను గ్రీటింగ్స్ చెప్పాను, ఆయన కూడా రెస్పాండ్ అయ్యారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. టీచర్స్ని ఒకసారి తలుచుకోండి. ఇప్పటికీ వాళ్ళు లేట్ అయింది, రాత్రి అయినా కూడా పర్వాలేదు. టీచర్స్ డే రోజున ఒకసారి మీ టీచర్స్ ఎవరైనా కాంటాక్ట్లో ఉంటే వాళ్ళకి ఒకసారి ఒక హ్యాపీ టీచర్స్ డే సార్ అని చెప్పి వాళ్ళకి ఒక నమస్కారం, అది ఉంటుంది కదా ఐకన్, అది పెట్టేయండి. దే ఫీల్ వెరీ హ్యాపీ. టీచర్స్ ఎప్పుడు కూడా తమ స్టూడెంట్స్ తమ తలుచుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. టీచర్స్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ టీచర్స్. కొంతమంది నాకు మీరే మాకు క్రికెట్లో గురువు అని చెప్పి టీచర్స్ డే శుభాకాంక్షలు చెప్పారు. హ్యాపీ. బట్ ఆ గురు శిష్యులు ఎందుకండి? అందరూ నేను విద్యార్థిని, మీరు విద్యార్థులే, మనందరం ఒక ఫ్యామిలీగా భావిద్దాం. అంతేగాని గురువు శిష్యులు అంటే కొంచెం గ్యాప్ వస్తుంది. కోచ్లు, గురువులు, కోచ్లు ఇలాంటివన్నీ ఎందుకు అంత అవసరం లేదు. మనం ఫ్యామిలీ మెంబర్స్గా సరదాగా మాట్లాడుతున్నాను. నేను కూడా నిత్య విద్యార్థి. నేను రోజుకి ఎన్నో తెలుసుకున్నాను కొత్త విషయాలు. క్రికెట్లో అండి, అన్ని జీవితంలో అన్నింటిలో పాఠాలు నేర్చుకుంటూనే ఉంటాం. సో టీచర్స్ అందరికీ కూడా, ఎవరైతే టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారో మీరు ఎవరైనా ఉంటే వీళ్ళందరికీ కూడా నా నమస్కారం. ఎందుకంటే మీ మీద ఒక గురుతర బాధ్యత నెక్స్ట్ తరాన్ని తయారు చేయడానికి. సో మంచి పాఠాలు చెప్పండి, మీ విద్యార్థుల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారు. సో ఎలాగో మనం టీచర్స్ గురించి మాట్లాడుకున్నాడు, కోచ్ గురించి మాట్లాడదాం. రాహుల్ ద్రవిడ్, మనకి వరల్డ్ కప్ గెలిపించి పెట్టిన రాహుల్ ద్రవిడ్ ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్తో మళ్ళీ రీయూనైట్ అవుతున్నాడు. చాలా మంచి విషయం. ఎందుకంటే ఇండియా కోచ్ అయిన తర్వాత రాహుల్ ద్రావిడ్ జోక్ చేశాడు, నేను ఇప్పుడు ఉద్యోగం వెతుక్కోవాలి, నేను ఇప్పుడు అన్ఎంప్లాయిడ్గా ఉన్నానని చెప్పి. మంచి ఉద్యోగం, అతను నచ్చిన ఉద్యోగం దొరికింది. ఆల్మోస్ట్ ఫైనలైజ్ ఇన్ ద మ్యాటర్. ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. బట్ మళ్ళీ అతను రాజస్థాన్ రాయల్స్కి హెడ్ కోచ్గా వెళ్ళబోతున్నాడు అనేది సర్టన్. మనకు తెలుసు రాజస్థాన్ రాయల్స్తో అతను అసోసియేషన్ కొత్త ఏమి కాదు. 2012లో 13లో ఆ టీంకి కెప్టెన్గా ఉన్నాడు. తర్వాత క్యాప్టెన్సీ నుంచి ఐపీఎల్ నుంచి ప్లేయర్గా తప్పుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకో 2 సీజన్స్ పాటు ఆ టీంకి మెంటార్గా కూడా ఉన్నాడు. సో రాజస్థాన్ రాయల్స్తో అతను అసోసియేషన్. అండ్ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా ఉన్న సంజు శాంసన్తో అయితే అతను అండర్ 19 డేస్ నుంచి అతనికి మంచి అటాచ్మెంట్, అసోసియేషన్ ఉంది ఇద్దరి మధ్య. సో వాళ్ళిద్దరు కలిసి ఆ పాత జోడీ కలయిక అనేది వాళ్ళిద్దరికి చాలా మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో సంజు శాంసన్, రాహుల్ ద్రవిడ్ కంబో. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ ఇస్ అండర్ పర్ఫార్మింగ్ టీమ్, చాలా మంచి టీం అది, బాగుంటుంది. దాంట్లో మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు. బట్లర్, కెప్టెన్ సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, బౌలింగ్లో అశ్విన్ చహల్ లాంటి వాళ్ళు, చాలా వెరీ గుడ్ టీమ్. కానీ ఎందుకునో వాళ్ళు చివరి దాకా రాలేకపోతుంది. లాస్ట్ 3 సీజన్స్ దే హావ్ డన్ వెల్. 3 ఏళ్ల క్రితం ఫైనల్ జరిపిన, రన్నర్అప్గా నిలిచారు. లాస్ట్ బిఫోర్ 5th ప్లేస్ సాధించారు, జస్ట్ మిస్ అయిపోయారు ప్లే ఆఫ్ బెర్త్. లాస్ట్ సీజన్లో దే ఫినిష్ 3rd, ప్లే ఆఫ్స్కి వెళ్ళారు. కానీ చివరికి వచ్చేసారు. మొదట్లో అంత ఇంప్రెసివ్గా స్టార్ట్ చేసి చివరికి వచ్చేసారు, కాస్త డౌన్ అయ్యారు. ఎక్కువగా ఏంటంటే ప్రాబ్లం నాకు ఏమనిపిస్తుంది అంటే దే డిపెండ్ టూ మచ్ ఆన్ ఇంగ్లీష్ ప్లేయర్స్. సో వాళ్ళ సీఈఓ కూడా ఒక ఇంగ్లీష్ మ్యాన్ ఉన్నాడు. సో వాళ్ళు మోస్ట్ ఇంగ్లీష్ టీమ్ అయిపోతుంది. ఆ ఇంగ్లీష్ ప్లేయర్స్ ఏమవుతారంటే సడన్గా వాళ్ళ సీజన్ క్లాష్ అవుతుంది. వాళ్ళు బిజినెస్ అండ్ మనం ఎప్పుడైతే ప్లే ఆఫ్స్కి వెళ్తాం ఆ స్టేజ్లో వాళ్ళ ప్లేయర్స్ని వెనక్కి పిలిచేస్తారు. దానివల్ల టీం సఫర్ అవుతుందేమో అనిపిస్తుంది. సో ఈసారి మెగా ఆక్షన్లో రాహుల్ ద్రావిడ్ ఈ పాయింట్ దృష్టిలో పెట్టుకుంటాడని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువగా ఇంగ్లీష్ ప్లేయర్స్ మీద డిపెండ్ అయితే మీకు ఏమవుతుందంటే వాళ్ళు వెళ్ళిపోతే మీకు ఒకసారి ఒక వెలితి ఏర్పడే పరిస్థితి ఉంటుంది. సో వేరే దేశాల ప్లేయర్స్, ఫారిన్ ప్లేయర్స్ విషయంలో వేరే దేశాల ప్లేయర్స్ కూడా వాళ్ళు తెచ్చుకోవడం అనేది చాలా అవసరం. అలా అయితే వాళ్ళు ఈ లోపం నుంచి బయటపడే పరిస్థితి ఉంటుంది. సో ఆ ఆస్పెక్ట్ కూడా వాళ్ళు కొద్దిగా చూడాల్సిన అవసరం ఉంది. జో రూట్ను ఒకసారి అనవసరంగా
వాళ్ళు ఆడించుకున్నారు. ఏం అవసరం, జో రూట్ ఈజ్ నాట్ T20 ప్లేయర్. సో ఎలా ఇంగ్లీష్ ప్లేయర్స్కి అక్కడ పెద్దపీట వేస్తారన్నది అదొక ఉదాహరణ మాత్రం. సో దట్ హ్యాస్ టు బి, అంటే బెటర్ ప్లేయర్స్ని తీసుకోవాలి. జో రూట్ లాంటి ప్లేయర్స్ని తీసుకుని ఒక ఫారిన్స్ లాంటి వేస్ట్ చేయడం లాంటివి భవిష్యత్తులో చేయకుండా రాహుల్ ద్రావిడ్ అడ్డుకుంటాడేమో మంచి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను, క్విజ్ క్వశ్చన్ అనుకోండి ఏమనుకోండి. రాహుల్ ద్రావిడ్ రాజస్థాన్ రాయల్స్లో ఉన్నప్పుడు, రాయల్స్తో అసోసియేట్ అయి ఉన్నప్పుడు ఒకసారి అతను ఒక ఎమోషన్ చూపించాడు. అంటే యాంగ్రీ ఎమోషన్, మామూలుగా మనం చూడం. హీ హాజ్ షోన్ గుడ్ ఎమోషన్ వన్ ఇండియా వరల్డ్ కప్ రీసెంట్. అది కాకుండా ఒక యాంగ్రీ ఎమోషన్ రాహుల్ ద్రావిడ్ గురించి మనం ఎక్స్పెక్ట్ చేయమన్నాడు. అదేంటో మీకు గుర్తుందా? గుర్తుంటే మీరు గుర్తు తెచ్చుకొని చివరిలో చెప్తాను, వీడియో చివరిలో చెప్తాను. నాట్ వన్ ఆఫ్ మై ప్రౌడెస్ట్ మూమెంట్స్ అని తర్వాత కాస్త సిగ్గుపడుతూ కూడా చెప్పాడు రాహుల్ ద్రావిడ్. అదేంటో గుర్తు తెచ్చుకోండి, వీడియో ఎంత అయిపోయిన తర్వాత దాని గురించి మాట్లాడు. సో రాహుల్ ద్రావిడ్ కమింగ్ బ్యాక్ టు రాజస్థాన్ రాయల్స్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్ అని నేను అనుకుంటున్నాను. హెడ్ కోచ్గా ఉంటాడు. మరి కుమార్ సంగకార సంగతి ఏంటని మీరు అడగచ్చు. సంగకార అతను యాక్చువల్గా డైరెక్టర్ ఆఫ్ ఆర్ఆర్ క్రికెట్, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్గా ఉన్నాడు. అదే పోస్ట్లో కంటిన్యూ అవుతాడు. అయితే ఏంటంటే వాళ్ళు వేరే టీమ్స్ ఉన్నాయి. ఐ థింక్ క్యారబియన్ లీగ్లోనూ, తర్వాత ఇంకోటి కూడా ఏదో రాయల్స్ ఉంది, ఎస్ఏలోనూ ఇక్కడ ఉంది, సౌత్ ఆఫ్రికాలో. వాటితో ఎక్కువ అసోసియేట్ అవుతాడు. ఎందుకంటే ఇద్దరు, అతను కూడా గ్రేట్ ప్లేయర్, అతను కూడా ఎవరికి తీసుకోవడం చాలా గ్రేట్, వన్ ఆఫ్ ది ఆల్ టైమ్ గ్రేట్స్ ఇన్ క్రికెట్. రికార్డ్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్. సో రాహుల్ ద్రావిడ్, సంగకార ఇద్దరు ఉంటే ఒకరి ఇట్లాగే వాళ్ళ అట్లాగే పరిస్థితి ఉంటుంది. అలా ఉండకుండా ఐ థింక్ హీ విల్ నాట్ హ్యావ్ ఎన్ యాక్టివ్ రోల్ విత్ రాజస్థాన్ రాయల్స్తో. యాక్టివ్ రోల్ ఉండదు, వేరే టీమ్స్తో అతను ఎక్కువగా అసోసియేట్ అవుతాడు. అండ్ ద్రావిడ్ విల్ హ్యావ్ ఎ ఫ్రీ హ్యాండ్ విత్ రాజస్థాన్ రాయల్స్ అని మనకి తెలిసి వస్తున్న విషయం. సో సంగకార విల్ బి దేర్ యాజ్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్, అంటే ప్లేయర్స్ని ఐడెంటిఫై చేయడం ఇలాంటి కొన్ని అడ్మినిస్ట్రేటివ్ రోల్ అతను చేస్తాడు. బట్ టీమ్ కోచింగ్ ఆస్పెక్ట్ అంతా కూడా అతను చేస్తాడు. అలాగే విక్రమ్ రాథోడ్ హ్యాస్ బిన్ అసోసియేటెడ్ విత్ ద్రావిడ్. మొన్నటిదాకా ఇండియా టీమ్ బ్యాటింగ్ కోచ్గా ఉన్నాడు. అతను ఇక్కడ అసిస్టెంట్ కోచ్గా రాహుల్ ద్రావిడ్తో మళ్ళీ అసోసియేట్ అవుతాడు. సో ఆ కాంబినేషన్ మళ్ళీ ఇక్కడ మనం చూడబోతున్నాం అని కూడా మనకు తెలుస్తుంది. మరి షేన్ బాండ్ ఉంటాడా బౌలింగ్ కోచ్గా, అవన్నీ మనకు తెలియదు. సో రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలో మళ్ళీ ఒక డిఫరెంట్ రాయల్స్, రాహుల్ ద్రావిడ్, సంజు శాంసన్ కాంబినేషన్. సో సంజు శాంసన్ ఎలాగైతే ఇండియన్ టీంలోకి రెగ్యులర్ కాలేకపోతున్నా, రాజస్థాన్ రాయల్స్ కూడా టీం బాగుంటుంది కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ అప్ టు ద మార్క్ లేకుండా ఉండే ఆ లోటుని రాహుల్ ద్రావిడ్ తీర్చగలడు అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇట్ ఇస్ గుడ్ థింగ్ దట్ రాజస్థాన్ రాయల్స్ అంటే ఒక మంచి స్ట్రాంగ్ టీమ్. సమ్హౌ ఐ లైక్ దట్ టీమ్. లైక్ దట్ అంటే అదే నన్ను ఫేవరెట్ అని ట్యాగ్ పెట్టకండి. నాకు ఎందుకు నచ్చుతుంది అంటే ఆ టీం బాగుంటుంది, వాళ్ళ సెటప్ కానీ. అండ్ సంజు శాంసన్ కూడా మంచి లీడర్షిప్ ఇస్తారు. చాలా కూల్ క్యారెక్టర్, అది చాలా కూల్గా ఉంటాడు లీడర్గా. అండ్ ఈజ్ అ వెరీ గుడ్ లీడర్ అండ్ గుడ్ రీడర్ ఆఫ్ ది గేమ్. సో అతను ఈసారి రాహుల్ ద్రావిడ్ చేరికతో ఆ టీమ్ మరి ఆక్షన్లో కూడా బాగా పర్ఫామ్ చేస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. ఆక్షన్లో కూడా బాగా పర్ఫామ్ చేయాలి. చేస్తే కనుక ఐ థింక్ దిస్ టైం ఈసారి వాళ్ళు బాగా షైన్ అయ్యే అవకాశం మనకి కనిపిస్తుంది. అలాగే ఎల్ఎస్జికి కూడా మనకి ఆల్రెడీ దీని గురించి మనం మాట్లాడుకోలేదు, చాలా రోజులుగా. జహీర్ ఖాన్ విల్ బి ద కోచ్ ఫర్ ఎల్ఎస్జి, కోచ్గా మెంటార్ ఫర్ ద ఎల్ఎస్జి. కోచ్ జస్టిన్ లాంగ్ గారు ఉంటాడు మెంటార్గా. ఇంతకుముందు గౌతమ్ గంభీర్ చేసిన రోల్, బిగ్ షూస్ టు ఫిల్, అది జహీర్ ఖాన్ జాక్ ఆ రోల్ టేకప్ చేస్తున్నారు. వాళ్ళకి ఇంటర్వ్యూ చేయడం కూడా మీరు చూసిన ఇంటర్వ్యూస్ కూడా చూసుంటారు మీరు. సో జహీర్ ఖాన్ చాలా క్లారిటీ ఉన్నవాడు, చాలా మంచి, అంటే ముఖ్యంగా బౌలింగ్లో వాళ్ళకున్న మయాంక్ యాదవ్ లాంటి ప్లేయర్స్కి వాళ్ళకున్న బౌలింగ్ సెటప్ విషయంలో జహీర్ ఖాన్ విల్ బి బిగ్ ప్లస్ ఫర్. ఎందుకంటే జహీర్ ఖాన్ వెరీ గుడ్. ధోని ఉన్నప్పుడు మీరు ధోని జహీర్ ఖాన్ కలిసి ఆడుతున్నప్పుడు ధోని యూస్ టు లీవ్ ఫీల్డ్ ప్లేసింగ్స్ టు జహీర్ ఖాన్. సో ధోని మామూలుగా అంత ఫ్రీడమ్ ఇచ్చేవాడు. అలాగే బౌలర్కి ఎంకరేజ్మెంట్ ఇవ్వడం, మిడ్ ఆఫ్లో అతను ఫీల్డింగ్ చేస్తూ బౌలర్కి నెక్స్ట్ ఎలా చేయాలి, ఎలాగైతే ధోని స్పిన్నర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, అలాగా జహీర్ ఖాన్ యూస్ టు అడ్వైజ్ ఫాస్ట్ బౌలర్స్. సో జహీర్ ఖాన్ చేరిక ఎల్ఎస్జి కూడా వెరీ గుడ్ టీమ్ యాక్చువల్లీ. వాళ్ళు సెటప్ మళ్ళీ ఈసారి అంత మంచి టీం వాళ్ళు తయారు చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. సో జహీర్ ఖాన్ చేరిక వాళ్ళకు కూడా చాలా స్ట్రెంథన్ చేస్తారని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో జహీర్ ఖాన్ లేకపోవడం, ఒక మెంటార్ లేకపోవడం వల్ల లాస్ట్ సీజన్లో మేము ప్లే ఆఫ్స్కి వెళ్ళలేదు. అంతకుముందు 2 సీజన్స్కి ప్లే ఆఫ్స్కి వెళ్ళాము. కానీ లాస్ట్ టైం గౌతమ్ గంభీర్ ప్లేస్లో ఒక మెంటార్ని పెట్టుకోకపోవడం వల్ల ఆ లోటు కనిపించింది. అందుకే ఈసారి జహీర్ని తీసుకున్నామని చెప్పి. సమ్హౌ జహీర్ ఈజ్ అవుట్ ఆఫ్ ముంబై ఇండియన్స్. సో అతనికి మంచి రోల్ దొరికింది.
సో అది కూడా అక్కడ ఒక మంచి చేరిక, మంచి ఎడిషన్ టు ఎల్ఎస్జీ అని చెప్పి మనం అనుకోవచ్చు. అంటే యువరాజ్ సింగ్ పేరు మనకి చాలా ఎక్కువగా వినిపించింది. ఢిల్లీ క్యాపిటల్స్కో అదే గుజరాత్ టైటన్స్కో అతను వస్తాడన్నట్టు. గుజరాత్ టైటన్స్ బికాస్ ఆఫ్ హిస్ అసోసియేషన్ మెంటర్షిప్ ఆఫ్ శుభ్మన్ గిల్ అతని పేరు వినిపించింది. మళ్ళీ తర్వాత ఆశీష్ నేరాన్ని కంటిన్యూ అవుతాడన్నారు. మరి ఢిల్లీ క్యాపిటల్స్కి ఏమైనా అతను వెళ్తాడా? ఎందుకంటే రికీ పాంటింగ్ వెళ్ళిన తర్వాత అక్కడ వేకెన్సీ ఉంది. సో యువరాజ్ సింగ్ విషయంలో కూడా స్పెక్యులేషన్ ఇస్ దేర్. సో యువరాజ్ సింగ్ కూడా ఎక్కడో ఏదో టీంతో, లేకపోతే వాళ్ళ పంజాబ్ కింగ్స్ కూడా ఉంది కదా, పంజాబ్ కింగ్స్ కూడా అసోసియేట్ కావచ్చు. సో యువరాజ్ సింగ్ కూడా కోచ్గా వస్తే బాగుంటుంది. యువరాజ్ సింగ్ లాంటి ఒక ఐకానిక్ ఫిగర్ ఏదో ఒక ఐపీఎల్ టీంతో అసోసియేట్ అయితే చాలా బాగుంటుంది. అది కూడా మనకి ఇంకా, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి డెవలప్మెంట్స్ కోచ్ల విషయంలో కానీ, క్యాప్టెన్స్ విషయంలో కానీ. మెగా ఆక్షన్ ఈసారి చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. రోహిత్ శర్మ బయటకు వస్తాడా, రాహుల్ బయటకు వస్తాడా, ఇలాగ దెర్ ఆర్ సో మెనీ ఆస్పెక్ట్స్, సో మచ్ ఆఫ్ సస్పెన్స్ గోయింగ్ ఆన్. అలాగే ఐపీఎల్ రిటెన్షన్స్ కూడా ఇంతవరకు రాలేదు. సో యువరాజ్ సింగ్ ఎలా వస్తారు? అలాగే ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అబౌట్ కేకేఆర్ ఆల్సో. కేకేఆర్కి బిగ్ లాస్. చంద్రకాంత్ పండిట్ కోచ్గా కంటిన్యూ అవుతున్నాడు. చంద్రకాంత్ పండిట్ ఈజ్ వెరీ గుడ్ కోచ్. కానీ మెంటార్గా దే ఆర్ లూజింగ్ గౌతమ్ గంభీర్. బిగ్ లాస్ అది వాళ్ళకి. అలాగే ఈక్వలీ బిగ్ లాస్ హ్యాపెన్స్ టు బి అభిషేక్ నయ్యర్. అభిషేక్ నయ్యర్ కూడా ఇండియన్ టీంతో అతను అసోసియేట్ అవుతున్నాడు కాబట్టి అతను కేకేఆర్ అకాడమీ, వాళ్ళ అకాడమీని రన్ చేశాడు. యంగర్ ప్లేయర్స్ వాళ్ళందరినీ మెంటార్ చేసింది అభిషేక్ నయ్యర్. సో కేకేఆర్ చాలా పెద్ద లాస్ వీళ్ళిద్దరూ వెళ్ళిపోవడం. జాక్ అలీస్ వస్తాడు వెలక్కి అని చెప్పి వార్తలు వస్తున్నాయి. మరి మళ్ళీ అప్పట్లో వచ్చినాయి, మళ్ళీ రాలేదు. మరి జాక్ అలీస్ని తీసుకుంటారా, ఇంకెవరినైనా ఇండియన్ ప్లేయర్ని తీసుకుంటారా ఆ మెంటార్ రోల్కి అనేది చూడాలి. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఐపీఎల్ సినేరియో రాబోయే రోజుల్లో. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో వెల్కమ్ రాహుల్ ద్రావిడ్ బ్యాక్ టు ద ఫోల్డ్. నైసెస్ట్ గే కదా, రాహుల్ ద్రావిడ్ మించిన నైస్ గే ఎవరు ఉంటారు? సో వీ ఆల్వేస్ విష్ హిమ్ గుడ్ లక్. అండ్ ఆ ఇన్సిడెంట్ చెప్తాను. ఇది రాహుల్ ద్రావిడ్ చేసి 2014లో క్వాలిఫికేషన్ కోసం ముంబై ఇండియన్స్కి 14.3 ఓవర్స్లో 190 రన్స్ చేయాలి. ఆ సిచ్యుయేషన్లో రాజస్థాన్ రాయల్స్ పైన ఆదిత్య తారే లాస్ట్లో ఒక బ్లైండర్ ఆఫ్ అన్ ఇన్నింగ్స్ ఆడి గెలిపించేసి ఆల్ ద పీపుల్. ముంబై ఇండియన్స్ స్టార్ స్టార్టెడ్ దాంట్లో ఆదిత్య తారే కీపర్ బ్యాట్స్మెన్. అతను ఒక 6 కొట్టినట్టు లాస్ట్లో. డోంట్ రిమెంబర్ ది యాక్చువల్ థింగ్, బట్ చేసినప్పుడు డగౌట్లో అప్పుడు మెంటార్గా ఉన్నాడు రాహుల్ ద్రావిడ్. డగౌట్లో ఉన్న రాహుల్ ద్రావిడ్ తన టోపీ తీసి నేలకేసి విసిరి కొట్టాడు. కోపం. రాహుల్ ద్రావిడ్ ఎప్పుడు అలా చేయడం మనం చూడం. కొన్ని హ్యాపీ ఎమోషన్స్ చూస్తుంటాం, కానీ అలా కోపాన్ని ప్రదర్శించడం, పబ్లిక్గా ప్రదర్శించడం ఎప్పుడూ చూడడం. సో అలా రేర్ అకేషన్. సో నాట్ వన్ ఆఫ్ మై ప్రౌడెస్ట్ మూమెంట్స్ అని కూడా ద్రావిడ్ అన్నాడు. సో అంత బాగా డీప్గా ఇన్వాల్వ్ అవుతారు టీం కోసం, అంత గట్టిగా పాల్పడతారు. సో గౌతమ్ గంభీర్ ఒక్కడే కాదు, ఆ అగ్రెషన్, ఆ ఫైర్ రాహుల్ ద్రావిడ్లో కూడా ఉంది అనేది అదొక ఇండికేషన్. రేర్ మూమెంట్. అది మీకు యూట్యూబ్లో దొరుకుతుంది, వీడియో చూడండి, ఇంట్రెస్టింగ్ కదా.